చాలా దేవాలయాల్లో మనం రావి చెట్టుని పూజించడాన్ని మనం చూసే ఉంటాం. అయితే రావి చెట్టుని ఎందుకు పూజిస్తారు? రావి చెట్టుని పూజిస్తే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువునే ప్రార్థించినంత పుణ్య ఫలాన్ని మనకి లభిస్తుందని చెప్పి పురాణాలు చెబుతున్నాయి. అయితే దీని వెనుకున్నటువంటి కథను మనం ఒకసారి పరిశీలిస్తే రావి చెట్టు యొక్క ముఖ్యమైనటువంటి విశేషాలు, అదేవిధంగా దీన్ని పూజించాల్సినటువంటి ఆవశ్యకత కూడా మనం తెలుసుకోవచ్చు. అసలు రావి చెట్టుకి అంత ప్రాముఖ్యత ఏంటి అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సముద్ర మథనంలో అమృతం, కల్పవృక్షం, కామధేను వంటి అనేక దివ్య సంపదలతో పాటు ఆ సంపదలను సమస్త సృష్టికి ప్రసాదించే శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కూడా ఉద్భవించారు. అయితే లక్ష్మీదేవి కంటే ముందుగా ఆమె సోదరి అయినటువంటి అలక్ష్మి అంటే దరిద్ర దేవత కూడా జన్మించారు. దేవతలు లక్ష్మీదేవిని నారాయణునికి సమర్పించగా అప్పుడు లక్ష్మీమాత నారాయణతో ఈ విధంగా పలికారు: స్వామి, నాకంటే పెద్దవారైన నా అక్క అలక్ష్మికి వివాహం కాకుండా నేను వివాహం చేసుకోవడం సముచితం కాదు. నాకు తగ్గిన గౌరవ మర్యాదలు నా సోదరి అలక్ష్మికి కూడా చెందాలి అని ప్రార్థించింది. అంతటి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి యొక్క అభిష్టాన్ని గౌరవించి శ్రీ మహావిష్ణువు ఉద్దాలక మహర్షిని పిలిపించారు. శ్రీహరి ఆదేశం మేరకు ఉద్దాలక మహర్షి అలక్ష్మిని వివాహం చేసుకొని తన ఆశ్రమానికి తీసుకెళ్లారు. ఆ ఆశ్రమం నిరంతరం వేదమంత్రాలతో ప్రతిధ్వనించేది. అక్కడ నిత్యం యోగాగ్ని ప్రకాశిస్తూ ఉండేది. ఆ ఆశ్రమంలో ఉన్నవారు అతిథులను దేవునితో సమానంగా పూజిస్తూ ఉండేవారు. హరిభక్తులకు భూలోక వైకుంఠంలా అనిపించిన ఆ ఆశ్రమం అలక్ష్మికి మాత్రం నరకప్రాయంగా అనిపించింది. అప్పుడు అలక్ష్మి బాధపడుతూ ఉండటాన్ని చూసిన ఉద్దాలక మహర్షి ఆమె బాధకు కారణం ఏంటని అడిగారు. అప్పుడు అలక్ష్మి ఆయనకి ఈ విధంగా జవాబు చెప్పారు: స్వామి, ఇక్కడ అంతా అశాంతి మాత్రమే ఉంది. నేను ఈ ప్రశాంతతను భరించలేకపోతున్నాను. నాకు కలహాలు ఉన్న చోట మనుషులు గొడవ పడుతూ మద్యానికి బానిసలై ధర్మాన్ని, మానవత్వాన్ని విస్మరించి మోసం, పశుహింస చేస్తూ అధర్మవర్తనులుగా జీవించే ప్రాంతంలో మాత్రమే నేను నివసించగలను. దయచేసి నన్ను అటువంటి ప్రాంతానికి తీసుకెళ్ళండి అని ప్రార్థించింది. అయితే ఆ అలక్ష్మి మాటలకి ఉద్దాలక మహర్షి నిర్ఘాంతపోయాడు. నారాయణుని ఆదేశాన్ని దాటి ఆమెను ఆశ్రమం విడిచి వెళ్ళమని చెప్పలేకపోయారు. అధర్మాన్ని కాంక్షించే ఆమెను ఆశ్రమంలో ఉంచి ఇతర ఆశ్రమవాసులను ఇబ్బంది పెట్టడం ఆయనకు సముచితంగా అనిపించలేదు. అందుకే ఆమె కోరిన స్థలంలో తాను నివసించడం సాధ్యం కాని పని అని దారితోచని పరిస్థితిలో అలక్ష్మిని వెంట తీసుకుని గమ్యం లేని దిశలో నడుస్తూ ఆశ్రమం నుంచి దూరంగా వెళ్ళిపోయారు. ఎంతో దూరం ప్రయాణం చేసిన తర్వాత వారికి ఒక అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు కనిపించింది. అలక్ష్మిని ఆ అశ్వత్థ వృక్షం నీడలో వేచి ఉండమని చెప్పి ఈ లోపల తాను వెళ్ళి అలక్ష్మి నివాసానికి యోగ్యమైన ప్రాంతాన్ని వెతుకుతానని ఉద్దాలక మహర్షి బయలుదేరారు. ఎంతో సమయం గడిచినా ఆయన తిరిగి రాకపోవడంతో ఉద్దాలకుడు తనను త్యజించి వెళ్ళిపోయాడని అలక్ష్మికి అర్థమైంది. ఆమె బాధన కన్నీళ్లకు అంతులేకుండా పోయింది. ఈ బాధతో ఆమె రోదన వైకుంఠం వరకు చేరింది. అలక్ష్మి ఉన్న ప్రాంతానికి లక్ష్మీనారాయణులు వచ్చారు. సోదరి బాధను నివారించమని లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుని ప్రార్థించింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ విధంగా పలికారు: అలక్ష్మి, ఉద్దాలకునితో నీ ప్రయాణం ఇక ముగిసిన అధ్యాయం. నీ జీవిత లక్ష్యాన్ని పూర్తి చేసే సమయం ఆసన్నమైంది అని చెప్పి పలుకుతూ, అలక్ష్మి, ఇక నీవు ఈ అశ్వత్థ వృక్షమే నీ నివాస స్థానం. నీ ఉనికిని గుర్తించి నీ స్వరూపమైన ఈ అశ్వత్థ వృక్షాన్ని పూజించేవారి ఇంట శ్రీ మహాలక్ష్మి తప్పక కొలువై ఉంటుంది. అంతటా అలక్ష్మి, స్వామి నారాయణ, నా సోదరి లక్ష్మి సంపద ప్రదాయిని. కానీ నేను ఉన్న చోట బాధలు, కష్టాలు మాత్రమే ఉంటాయి. నేను ఏ విధంగా పూజార్హురాలిని అని అడిగింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు, మీకు లక్ష్మీదేవికి ఉన్న సంబంధం దేవుడికి జీవుడికి ఉన్న సంబంధం లాంటిది. ఇది జీవుడికి మార్గనిర్దేశం చేస్తుంది. మీరు ప్రతినిత్యం వహించే బాధలు, కష్టాలు మానవునికి జీవితం యొక్క విలువను తెలిసేలా చేస్తాయి. బాధను తిరస్కరించిన చోట ఆనందం నిలవదు. కష్టాలకు కృంగిపోకుండా వాటిని అవకాశాలుగా మలుచుకున్న వాళ్ళకే నిజమైన సంపద లభిస్తుంది. ఆ కష్టకాలమే మనుషులకు భవిష్యత్తులో లభించబోయే సంపదను కాపాడుకునే సామర్థ్యాన్ని ఇస్తుంది. నడవాల్సిన దారి తెలుసుకోవడం ఎంత ముఖ్యమో నడవకూడని దారి తెలుసుకోవడము అంతే ముఖ్యము. కావున మీరు కూడా మీ సోదరి లక్ష్మీదేవి వలె పూజార్హురాలే అని శ్రీమన్నారాయణుడు సెలవిచ్చాడు. అప్పుడు లక్ష్మీదేవి కూడా, అవును సోదరి, నీవు ఎవరికి శత్రువు అయితే కాదు. అంధకారాన్ని గుర్తించిన వారికే వెలుగు యొక్క విలువ తెలుస్తుంది. వారికే వెలుగు లభిస్తుందనే సత్యాన్ని బోధించే గురువు నువ్వు.
నిన్ను విస్మరించిన వారికి నా కటాక్షం ఎప్పటికీ లభించదు అని ప్రకటించింది. అంతటా లక్ష్మీనారాయణుల ఉపదేశంతో అలక్ష్మి అంటే దరిద్ర దేవత యొక్క మనసు శాంతించింది. ఆనాటి నుంచి ఈ అలక్ష్మి అయినటువంటి దరిద్ర దేవత అశ్వత్థ వృక్షంలో కొలువై ఉన్నారు. వినయాన్ని అలవరుచుకొని సత్యాన్ని ధైర్యంగా పలుకుతూ ధర్మాన్ని జీవితంగా చేసుకునే వ్యక్తులు ఉన్న ప్రాంతంలో అలక్ష్మి నివాసం ఉండలేరు. అటువంటి జీవనం మనదైతే స్వయంగా లక్ష్మీనారాయణులే మన ఇంట కొలువై ఉంటారు. అలా శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహం కారణంగా అశ్వత్థ వృక్షమైనటువంటి రావి చెట్టుని మనం ప్రతి దేవాలయంలోనూ పూజిస్తున్నాం. ఈ విధంగా అశ్వత్థ వృక్షాన్ని ఎవరైతే పూజిస్తారో వారి ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుందని శాస్త్ర ప్రమాణం. చూశారు కదా. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.